వెల్కమ్ టు కేటైమ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వ్యాయామంతోటే కిడ్నీ సమస్యలకు చెక్ డాక్టర్ వెంకట రంగారెడ్డి. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ వివాహ వార్షికోత్సవ సందర్భంగా అన్నద ఆశ్రమంలో అన్నదానం. క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన శిల్ప మహిళా బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవి సింగారెడ్డి. దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి. మందమరి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన రామగుండం కమిషనర్ సిపి శ్రీనివాసులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బండి సంజయ్ ప్రజాహిత యాత్ర. పాడేమోసిన కాంగ్రెస్ జిల్లా నాయకులు ఎర్రబెల్లి రాఘవరావు. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా అసన్పర్తి వద్ద ఇంజన్ సాంకేతిక లోపం వల్ల ఆగిన ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్యాసింజర్లు. సింగరేణి ట్రైన్ ఆపుకొని వెళ్తున్న ప్రయాణికులు. బ్రేకింగ్, ఇంజన్ ఫెయిల్ అయితే సింగరేణి ట్రైన్ ఆపుకొని వెళ్తున్న ప్రయాణికులు. వ్యాయామంతోనే కిడ్నీ సమస్యలకు చెక్ డాక్టర్ వెంకట రంగారెడ్డి. నిత్యం వ్యాయామం చేయడంతోనే కిడ్నీ సమస్యలకు దూరంగా ఉండవచ్చని కర్నూలు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట రంగారెడ్డి అన్నారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా గురువారం రాజవిహార్ సెంటర్ నుండి నెఫ్రాలజీ వార్డు వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఉప్పును తగ్గించి పప్పు పదార్థాలు తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలకు దూరంగా ఉండవచ్చు అన్నారు. బీపీ షుగర్ నియంత్రణలో ఉంచుకోవాలన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రాలజీ వాళ్ళు ఒక కల్పించడానికి కోసమని ఈ వార్తాను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి రాజవిహార్ వరకు, తిరిగి రాజవిహార్ నుంచి నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ వరకు నిర్వహించారు. సో ముఖ్యంగా ఈ కిడ్నీ అనేది మన శరీరంలో చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది. సో మనకు ఎటువంటి చెడు పదార్థాలు ఏర్పడినా కూడా వాటినన్నింటి కూడా బహిర్గతం చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కిడ్నీ అనేది ముఖ్యంగా 3 జబ్బుల వల్ల ప్రమాదానికి పోయే అవకాశం ఉంటుంది. ఒకటి వచ్చేసి హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబేసిటీ. సో ఈ మూడింటిని కూడా ప్రివెంట్ చేయాలంటే ముఖ్యమైన అంశం ఏమంటే రెగ్యులర్గా వ్యాయామం చేయడం వలన బీపీని అదుపులో ఉంచుకోవచ్చు. అదేవిధంగా స్థూలకాయాన్ని కూడా అదుపులో ఉంచుకోవచ్చు. డయాబెటీస్ కూడా కంట్రోల్కి ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకోసమని చెప్పి ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేచి వ్యాయామం చేయాలి. వ్యాయామంతో పాటు కిడ్నీకి సరిపోయేటటువంటి డైట్ తీసుకోవాలి. అందులో ముఖ్యమైనది ఏమంటే మన స్లోగను ఉప్పు వద్దు పప్పు ముద్దు. ఇక్కడ పప్పు అంటే పల్సెస్, అంటే ఈ పల్సెస్లో చాలా రకాలైనటువంటి వెజిటబుల్ ప్రోటీన్స్ ఉంటాయి. అవి కిడ్నీస్కి చాలా మేలు చేస్తాయి. అందుకని మనం వెజిటేరియన్ ఫుడ్ను మనం ఎక్కువ తీసుకోవాలని చెప్పి మనం అందరికీ చెప్పాలి. నాన్ వెజిటేరియన్ ఫుడ్లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి, కానీ వాటిలో కొన్ని ఆమ్లాలు అనేటివి ఎక్కువ ఉంటాయి. కాబట్టి అవి ఎక్కువ తీసుకోవడం వలన కూడా కిడ్నీస్ హాని చేస్తాయి. సో ఈ విధంగా వ్యాయామంతో పాటు హెల్తీ లైఫ్ స్టైలు, మంచి ఆహారము ఇవన్నీ తీసుకొని అందరూ కిడ్నీస్ను ప్రొటెక్ట్ చేసుకొని మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేస్తారని చెప్పి ఈ అవగాహన సదస్సు కల్పించడం జరుగుతుంది.
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి 16 కార్పొరేషన్లలో 100 భాషా దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేశారు. మహమ్మద్ సుక్రుద్దీన్ మాట్లాడుతూ దూదేకుల జనాభా దాదాపు 30% ఉంటుందని, ఇటీవల ఏర్పాటు చేసిన కార్పొరేషన్లో దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం శోషనీయం. కుల సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబాటుతోని వివిధ చేతి పనులు చేసుకుంటూ జీవన ఉపాధి గడుపుతున్నామని, కులం మనుగడ పొందాలంటే కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు తగిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించినట్లయితే దూదేకుల కులంలో ఉండేటువంటి నిరుపేదలు కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహాయం పొంది వారి జీవితాలు బాగుపడుట కొరకు ఎంతో చేయూతనిస్తుంది. కావున ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క విజ్ఞప్తి పరిగణలోకి తీసుకుని న్యాయం చేయాలని విన్నవించారు. రాష్ట్ర బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి దూదేకుల సంఘం ద్వారా విన్నవించుకోవడం జరుగుతుందని విజ్ఞప్తి చేశారు. తదనంతరం 2010లో ఈ దూదేకుల నూరు భాష ఫెడరేషన్ కూడా దాన్ని జీవో ఇచ్చినారు. మరి మన రాష్ట్రం బైఫర్కేషన్ ఏర్పడ్డప్పుడు 125 జీవో ఇచ్చి మరి ఈ యొక్క ఫెడరేషన్ ఏర్పడడం కొరకు కూడా అప్పుడు ఉన్న ప్రభుత్వాలు మరి ఏర్పాటు చేయలేదు. మరి ఇప్పుడు ఈ 16 కార్పొరేషన్లు ఏవైతే ప్రకటించారో దాంట్లో మాకు కూడా దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మరి 2014లో తెలంగాణ రాష్ట్రం బైఫర్కేషన్ ఏర్పడ్డప్పుడు అటు ఆంధ్ర ప్రాంతం వాళ్లకు, ఇటు తెలంగాణ ప్రాంతం వాళ్లకు ఆ జీవో వర్తించింది. కానీ ఈ రాష్ట్రంలో ఇక్కడ గతంలో ఏర్పాటు చేయలేదు. మరి తెలంగాణతో పాటు ఆంధ్ర కూడా అక్కడ రాష్ట్రం అవతరించినప్పుడు అక్కడ ఫెడరేషన్ ఏర్పడ్డది, దానికి నిధులు కేటాయించిండ్రు, తదనంతరం అది కార్పొరేషన్గా అవతరించింది. అక్కడ ఇప్పుడు కార్పొరేషన్ కూడా ఏర్పాటు జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ముస్లిం నూరు భాషా దూదేకులు అయితే ఎవరైతే ఉన్నారో ముస్లింలో అంతర్భాగమైనటువంటి మేము ఒక 30% ముస్లిం పాపులేషన్ ఉన్నది. మరి అనేకమైనటువంటి కుల వృత్తులు చేసుకుంటూ మరి అనేకమైనటువంటి ఒకేషనల్ గ్రూప్స్ తోటి జీవనోపాధి గడుపుతున్నారు. మరి కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లయితే వారికి స్వతహాగా లోన్ల ద్వారా ఇంత డబ్బు అంది వాళ్ళు చిన్న చిన్న వృత్తి పనులు చేసుకునే వాళ్లకు లైవ్లీహుడ్ అందుతుంది. మరి వారి జీవితాలు కూడా బాగుపడాలని మేము కోరుకుంటున్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రజాపాలనలో భాగంగా మరి మా కులాన్ని కూడా గుర్తించి మా కులాన్ని కూడా మీరు మరి ఆలోచించి మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే మా కరీంనగర్ జిల్లాలో కూడా బీసీ శాఖ మంత్రి ఉన్నారు. మరి వారు కూడా మా కులం గురించి బాగా తెలుసు వారికి. మరి గౌరవ బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా కులాన్ని కూడా పరిగణనకు తీసుకొని కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మరి ఈ కార్పొరేషన్ ఏర్పాటులో భాగంగా మమ్మల్ని కూడా మరి ఆ పరిశీలన చేసి మరి గతంలో ఇచ్చినటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది జీవో, మరి అప్పుడు కూడా మీరు మా కులాన్ని మరి స్టడీ చేయించి మరి మా యొక్క వృత్తి జీవనోపాధి మరి వివిధ కుల వృత్తులు చేసుకున్నటువంటి మరి ఈ యొక్క కులం గురించి మీకు తెలుసు. మరి ఆ దూదేకుల వృత్తి అనేది ఇప్పుడు లేదు, కొద్దిగా ఉన్నారు, 5% వరకు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు రోడ్ల వెంట చిన్న చిన్న వెహికల్స్ పెట్టుకొని ఎక్కడికక్కడ పరుపులు చేసుకుంటూ మెత్తలు చేసుకుంటూ మరి హాస్టళ్లలో స్కూల్లో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్లో కూడా వాళ్ళు పనిచేసుకొని జీవనోపాధి గడుపుతున్నారు. మరి రానున్న ఈ కాలంలో మరి అనేకమైనటువంటి చేతి వృత్తి పనులు లేకుండా వివిధ రకాలైనటువంటి చేతి పనులు నేర్చుకొని మరి జీవనోపాధి పొందుతున్నారు. మరి కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లయితే మా కులం కూడా మనుగడ ఉంటుంది. మరి వారికి జీవనోపాధి కలిగే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ బీసీ శాఖ మంత్రి గారికి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం. పేరు చెప్పండి. నేను మహమ్మద్ షుక్రుద్దీన్, ముస్లిం బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. మరి అట్లాగే మా రాష్ట్ర ఉపాధ్యక్షులు బషీర్ పటేల్ గారు ఉన్నారు. మరి మా రాష్ట్రానికి గౌరవ అధ్యక్షులు ఉన్నటువంటి మౌలా హుస్సేన్ గారు మాతో పాటుగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నమస్తే, ఆదాబ్, అస్సలాము అలైకుం. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలు 5 పథకాలను 100 రోజుల్లోనే అమలు చేశామని, మరో పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెళ్లి రఘువీరారెడ్డి అన్నారు. మరిపేట మండలంలోని మూలమర్రి తండ గ్రామ పంచాయతీ శివారు వంకుడు తండాలో ఈ జీఎస్ పనుల్లో భాగంగా 5 లక్షలతో సీసీ రోడ్ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రకటించిన పథకాలతో మహిళలు ఎంతో ఆనందంగా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అంతేకాక 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ అందజేస్తున్నామన్నారు.
ఓకే సార్. ఇప్పుడు దగ్గర సార్ ఫోన్ జేబులో పెట్టుకో, ఫోన్ జేబులో పెట్టుకో. సరిపోదు మీరు అటెండ్ మార్కెట్ చనిపోలేనా బాగా ఘోరాన్ని వేసాడు కదా ఘోరాన్ని వేసాడు సార్ లారే కదా డీసీఎం అంత దూరం ఎదురుపడ్డా ఎట్లా ఎక్కడ మంచిర్యాల జిల్లా మందమరి పోలీస్ స్టేషన్ పరిధిలో రామగుండం కమిషనర్ సిపి శ్రీనివాసులు మందమరి పోలీస్ స్టేషన్ ని తనిఖీలు చేశారు. అనంతరం మాట్లాడుతూ పార్లమెంట్ ఎలక్షన్ దృష్ట్యా ప్రతి ఒక్క ఎస్ఐకి రామగుండంలోని సిపి కార్యాలయంలో ఎంపీ ఎలక్షన్స్ శిక్షణ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మందమరిలోని గుండాయిజం, రౌడీయిజం ఇలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా చూస్తామని అన్నారు. సిఐ గారు ఈ మధ్యనే రౌడీ షీటర్ను పిలిపించి వాళ్ళకి మాట్లాడడం జరిగిందన్నారు. అలాగే ఈ పోలీస్ స్టేషన్ మీటింగ్ రాని రౌడీ షీటర్లని గుర్తించి స్టేషన్ కి పిలిపించి చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే ఇసుక దందా, రేషన్ దందా, మట్టి దొంగ చేసిన వారికి చర్యలు తీసుకుంటామని అన్నారు. రాబోయే ఎన్నికలలో ఎంపీ ఎలక్షన్లో సహకరించాలని సిపి గారు కోరారు. అలాగే ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ ఎలా జరుగుతుంది దాంట్లో భాగంగానే ఇక్కడ తెలుసుకోవడానికి కోసము ఇవన్నీ అసెస్ చేయడానికి కోసం ఇక్కడ రావడం జరిగింది. దీంట్లో భాగంగా ఇప్పుడు ఇక్కడ ఎస్పీ గారు ఉన్నారు, ఎస్ఐ హౌస్ అవైలబుల్. నోట్స్ కూడా రాయడం జరిగింది. వాట్ ఆర్ ద ఇష్యూస్ అండ్ హౌ టు బి ట్యాకిల్ అండ్ కమింగ్ ఎలక్షన్స్లో లైక్ ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి. దాంట్లో భాగంగానే రేపు 16th ఎలక్షన్ రిలేటెడ్ ఎంటైర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము మన హెడ్ క్వార్టర్లో కమిషనర్ ఆఫీస్లో. ఆల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐస్ అండ్ ఇన్స్పెక్టర్స్ విల్ బి జాయిన్
ఆఫీసర్స్ రిటైర్ ఆఫీసర్స్ దానికి ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో డూస్ అండ్ డోంట్స్ ఇన్ కమింగ్ ఎలక్షన్స్లో, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ అండ్ నాకాబందీ కానీ, తర్వాత చెక్ పోస్టులు కానీ, తర్వాత ఈ ఫ్రీబీస్ ఏమైనా ఉంటే దాన్ని కంట్రోల్ చేయడం, తర్వాత ఎలక్షన్ గైడ్లైన్స్ అన్నీ పూజా తప్పకుండా పాటించడానికి కోసం మేము అవన్నీ ప్రిపేర్నెస్ కోసం పెట్టాము. అది కాకుండా ల్యాడర్ హెడ్స్ని, తర్వాత వాళ్ళ ట్రబుల్ కాంగ్రెస్ని కూడా మా పరిధిలో ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి అగెన్స్ట్గా, తర్వాత ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎవ్రీథింగ్ ఈ సోఫార్ ఫ్రమ్ దిస్ పోలీస్ స్టేషన్, నో బిగ్ క్రైమ్, ఓన్లీ థింగ్ ఈస్ ఓన్లైన్ డేటా కేసెస్ ఎక్కువ ఉన్నాయి. దాని తర్వాత సూసైడల్ టెండెన్సీ ఉంది. దాని తర్వాత ఈ 170 యాక్ట్ ఇక్కడ అమల్లో ఉంది కాబట్టి కొన్ని ల్యాండ్ డిస్ప్యూట్స్ అనేది ఉన్నాయి. దాన్ని ఒక ఎస్ఓపి ఉంది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారము మనము దాంట్లో ఏ డాక్యుమెంట్స్ చూడాలి, ఏ డాక్యుమెంట్ ఎవరికి ఉంది అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్లో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కోఆర్డినేషన్ తీసుకొని ఇవన్నీ క్లియర్గా యాక్యురేట్గా ఎవరి సైడ్ ఇది ఈ న్యాయం ఉంది అనే దాన్ని బట్టి అలా వెళ్ళాలని చెప్పేసి ఎస్ఓపి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఆన్ ఎస్ఎస్పి. సో ఫార్ ఈ పోలీస్ స్టేషన్ విజిట్లో సోఫార్ సో గుడ్. ఇంకా ఫ్యూచర్లో చాలా ఇంకా ఫోకస్డ్గా పనిచేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ పడుతుంది. ನಾನು కమిషనరేట్కి అడ్జస్టెంట్ ఉన్న ఆఫీసర్స్, ఎస్పీస్ అందరితో కోఆర్డినేషన్ మీటింగ్ ఒక లొకేషన్లో పెట్టుకున్నాము. దాంట్లో భాగంగానే మహారాష్ట్ర డిఐజీ గారు, మహారాష్ట్ర ఎస్పీ గారు, ఇక్కడ మహారాష్ట్ర అందరూ ఆఫీసర్స్ వస్తున్నారు. దాంట్లో భాగంగానే మేము దాన్ని అన్నీ డిస్కస్ చేస్తాము. మాకు వాళ్ళకి ఉన్న వాటర్ ఇష్యూస్, వాటర్ పాయింట్స్, గర్రీ పాయింట్స్, హైడౌట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అనేది చెప్తాము. సో ఆల్రెడీ ఒకసారి డ్రోన్ మొత్తము మేము డ్రోన్ కంట్రోలింగ్ చేసాము. దాంట్లో కొన్ని ఇన్పుట్స్ వచ్చినాయి మాకు. వీఆర్ టేకింగ్ వెరీ సీరియస్లీ దోస్ ఇన్పుట్స్. అండ్ రీసెంట్గా డే బిఫోర్ ఎస్టర్డే 2 స్పెషల్ పార్టీస్ ఎంటైర్ స్ట్రెచ్ 42 కిలోమీటర్స్ నిల్వాయి అండ్ కొట్పల్లి ఏరియాలో ఒకటి నార్థన్ సైడ్, ఒకటి సదరన్ సైడ్ అన్ని ఏరియా డామినేషన్ అండ్ కోమింగ్ ఆపరేషన్ చేశారు. దాంట్లో భాగంగానే ఈ 2 పోలీస్ స్టేషన్ పరిధిలో 2 విలేజెస్ కాటన్ అండ్ సర్చ్ కూడా జరిగింది. కాటన్ అండ్ సర్చ్ ఆ 2 విలేజెస్లో చేయడం వల్ల కొన్ని అన్ఆథరైజ్డ్ వెహికల్స్ పట్టుబడ్డాయి. నియర్లీ అరౌండ్ 35 టూ-వీలర్స్. దానికి పేపర్స్ లేవు, ఎవరివి ఎందుకు వచ్చాయి, ఎవరు తీసుకొచ్చారనేది కూడా దాంట్లో ఇంకా ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది. 35. సో ఈ వెహికల్స్ దీనికోసం వచ్చాయని కూడా మేము ఆరాధిస్తున్నాము. దానివల్ల ఇన్ కేస్ దానికి జెన్యూన్ డాక్యుమెంట్స్ ఉంటే దాన్ని రిటర్న్ చేయడం జరుగుతుంది. లేదంటే అది వచ్చారో అనేది కూడా వీక్గా ఆరాధించడం జరుగుతుంది. సో ఫార్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఎంటైర్ అవర్ బార్డర్ ఈజ్ సేఫ్ అండ్ సెక్యూర్డ్. అండ్ అలాగే ద నాన్ ఫోకల్ ఏరియాస్లో కూడా ఒకరోజు ఏరియా డామినేషన్ అండ్ కల్వర్ట్ చెకింగ్స్ ఇవన్నీ బ్రిడ్జెస్ మొత్తం టోటల్గా యాంటీ సబాటాక్ చెక్, బాంబ్ డిస్పోజల్ యాక్టివిటీస్తో అన్నీ చెక్ చేయడం జరుగుతుంది. సో అది ఈ యొక్క యాక్టివిటీస్ అన్నీ జారీ ఉన్నాయి మొత్తం. I'm from anthropology student. Sir. Anthropology is nothing but study of human beings, study of tribals. Sir. Yes. So anthropology students దాని నుంచి వచ్చాను. నేను ఇప్పుడు జాబ్లో ఉన్నానంటే బికాస్ ఐ స్కోర్డ్ టాప్ మోస్ట్ మార్క్ ఇన్ anthropology. I know the tribal life, I know tribal rights. I am very much aware of this 170 Act. I will in total implement the 170 Act. There is no doubt. Whoever may be, whatever may be, I don't spare.
ఓకే, ఐ విల్ గో బై ఎస్ఓపి. డాక్యుమెంట్ ఎవరికి ఉంది, అది కొత్తగా సృష్టించిందంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది. అది ఎవరు సృష్టించాడు, ఎట్లా సృష్టించాడు. కొద్దిగా మనకి ధ్యానం ఏంటంటే దాంట్లో కొద్దిగా మేము మా ఆఫీసర్స్, మా ఎస్ఐస్ అందరూ కూడా ఇది నిజంగా డాక్యుమెంట్ దాని వెనక బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే తెలిసిపోతుంది ఎవరికి ఉంది, ఎక్కడి నుంచి ఉంది. దాన్ని ఇంకా కొద్దిగా డీప్గా సెర్చ్ చేసి కొద్దిగా కష్టపడి దాని యొక్క డాక్యుమెంట్ పర్ఫెక్ట్ డాక్యుమెంట్ రెవెన్యూ వాళ్ళతోన తర్వాత ఉన్న పాత రికార్డ్స్ని చూసుకొని చేస్తే తెలిసిపోతుంది మాకు. సో మాకు ఆల్రెడీ ఒక ఎస్ఓపి ఉంది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంది. ఈ ప్రొసీజర్లో ఎవరికి డాక్యుమెంట్ ఉందని వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అదే మేము ఇంప్లిమెంట్ చేస్తాం, దానికి డౌట్ లేదు. ఎవరన్నా ఇట్లా మాఫియా వాళ్ళు మీరు అంటున్నారు మాఫియా ఉంది అంటే, ఇక్కడ నేను వచ్చినా అంటే నో మాఫియా నథింగ్. మాఫియా ఉంటే దెన్ ఐ విల్ చేస్ దెమ్, ఐ విల్ హంట్ దెమ్, దట్స్ ఇట్. మళ్ళీ అక్కడ ఎట్లాంటి యాక్టివిటీ లేకుంటే వాటిని రెడ్యూస్ చేయడం, నిజంగా పొటెన్షియల్ ఉందంటే నన్ను పెట్టడం లేదు. క్రిటికల్ కూడా చాలా ఇచ్చారు. క్రిటికల్ కూడా ప్రతిదాన్ని క్రిటికల్ చేసి పడేసి క్రిటికల్ పోలింగ్ స్టేషన్ అని సమాచార పోలింగ్ బూత్ అని ఇచ్చారు, పోలింగ్ లొకేషన్. బట్ అవి కూడా ఇప్పుడు అంతా లేవు. సో దాన్ని బట్టి ఇప్పుడున్న కొత్తగా అసెస్మెంట్ ప్రకారం ఇప్పుడు ఇచ్చేస్తాం. ఓకే, అసెస్ చేసుకొని ప్రజెంట్ సిచ్యువేషన్ని తీసుకొని మనమే పరిగణనలో తీసుకొని సమస్యాత్మక పోలీస్ స్టేషన్స్కి ఇవన్నీ లిస్ట్ అవుట్ చేశాం. ఈరోజు కూడా ఆ ఎక్సర్సైజ్ నడుస్తుంది. ఇంతకుముందు కాదు, ఇంతకుముందు చాలా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అని లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ సంబంధించిన పోలింగ్ స్టేషన్స్ అని గుర్తించారు. కానీ ఇప్పుడున్న సినారియో పట్టుకొని మేము దాన్ని ఇంకా తగ్గుతాయని అసెస్ చేస్తున్నారు, అన్ని పారామీటర్స్ దృష్టిలో పెట్టుకొని. సో దాన్ని బట్టి అది పెరగవచ్చు, తగ్గవచ్చు. ఇంకా అది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆల్రెడీ ఇంతకుముందు అయితే 50 విలేజెస్ ఉన్నాయి. ఇది ఎక్స్ట్రీమిస్ట్ అఫెక్టెడ్ రిలేటెడ్ టు అంటే దాని యొక్క పారామీటర్లకు వచ్చి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.